అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా రాగి పిండి, పచ్చి కొబ్బరితో మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. దీని రుచి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడైతే సరిపోతుంది. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి పొడినైతే ఒక ప్లేట్లో పోసేసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని కప్పున్నర బెల్లం, అలానే కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. అలానే బెల్లానికి బదులుగా పంచదార అయినా వాడచ్చు. పంచదార అయితే కప్పు సరిపోతుందన్నమాట. బెల్లం పొడి వేసామంటే కరిగించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా వేసేయచ్చు. పంచదార అయినా సరే కరిగించి పోసుకోవాలి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం అయితే కరిగిపోయింది కదా, దీన్ని దించి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఒక అరకప్పు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ ఒక అరకప్పు వేసి దీనిని నేతిలో వేయించుకోవాలి. ఉప్మా రవ్వకి బదులుగా పల్లీలు వేయించి బరకగా పొడి పట్టుకొనైనా వేయొచ్చు. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ అయితే కొంచెం కలర్ మారింది కదా, ఇలా మారిన తర్వాత మనం ముందే పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని వేసి పచ్చి కొబ్బరి పొడిలో తేమ పోయేలాగా వేయించుకోవాలి. మనం వేసిన కొబ్బరి అనేది తేమగా ఉంది కాబట్టి వేయగానే ఉండలు కట్టినట్టుగా అయినా వేగిన తర్వాత రవ్వ రవ్వలాగా వస్తుంది. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వేసిన కొబ్బరి అనేది దోరగా వేగి రవ్వ రవ్వలా తయారైంది కదా, ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసి రాగి పిండిని కూడా నేతిలో మంచిగా వేయించుకోవాలి. రాగిపిండి వేయగానే ఉండలు కట్టినట్టుగా అనిపించినా కానీ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉన్నామంటే చక్కగా విడివిడిగా పొడి పొడిగా అయిపోతుంది. మనం వేసిన కొబ్బరి, రాగిపిండి, రవ్వ అనేది మంచిగా వేగిపోయి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ను పోసి ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఉండలు కట్టకుండా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం కొబ్బరి తురుము వేసాం కాబట్టి ఉండలేమీ కట్టదు. కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ స్వీట్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ. అలానే మన ఇంట్లో ఉండే 2-3 పదార్థాలతోనే మంచి హెల్తీ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. చూసారు కదా, మనం కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా అవుతుంది అనుకున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్వీట్ని ఇంకొకసారి మంచిగా కలుపుకొని ఏదైనా నెయ్యి రాసిన బాక్స్లో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే గుంట గరిటెతో ఇలానే పెట్టేస్తున్నా అన్నమాట. లేదు అంటే లడ్డూలా తయారు చేసి ఇచ్చినా మంచిగా తినేస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.